హెచ్సిఏ పేరు చిన్నదే కావచ్చు కానీ కథ పెద్దది. తవ్వే కొద్దీ వస్తున్న అక్రమాలు అవాక్కేలా చేస్తున్నాయి. దొరికిన కాడికి బొక్కిన పందికొక్కుల లిస్ట్ చాంతాడంతుంది. అయితే హెచ్సిఏలోని సైతాన్ల భరతం పట్టేందుకు సిఐడి లోతైన దర్యాప్తు జరుపుతున్నప్పటికీ సిబిఐకి అప్పగించాలన్న డిమాండ్లు రోజు రోజుకి ఎక్కువ అవుతూనే ఉన్నాయి. హైకోర్టుకి పిటిషన్లు వెళుతున్నాయి. మరి కేసును నిశ్చితంగా పరిశీలిస్తున్న హైకోర్టు సిబిఐకి వెల్కమ్ చెబుతుందా? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాస్త హై లెవెల్ కరప్టెడ్ అసోసియేషన్ గా మారిపోయింది. అధ్యక్షులు మారినా దాని తీరు ఏమాత్రం మారలేదు. బీసీసీఐ కోర్టులు మొత్తినా దాని పంథా మార్చుకోలేదు. ఇలాంటి నీతి నిజాయితీ లేని అసోసియేషన్ అవసరమా అనే లెవెల్కు దిగజారింది దాని ప్రతిష్ట. ఈ నేపథ్యంలో హెచ్సీఏ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలన్న డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నారు. వినిపించడమే కాదు, హెచ్సీఏపై హైకోర్టులో సఫిల్గూడ క్రికెట్ క్లబ్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రతివాదులుగా సీబీఐ, బీసీసీఐ, హెచ్సీఏను చేర్చారు పిటిషనర్. కేసును సీబీఐకి అప్పగిస్తే అసలు వాస్తవాలు బయటకొస్తాయన్నారు. హెచ్సీఏ కేసులో మరో 3 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హెచ్సీఏ పర్యవేక్షణ బాధ్యతలను నవీన్ రావుకు అప్పగించారు. రిటైర్డ్ జడ్జిగా ఉన్న నవీన్ రావును హెచ్సీఏ బాధ్యతలు చూసుకోవాల్సిందిగా హైకోర్టు నియమించింది. హెచ్సీఏ అంబుడ్స్మన్ గా రిటైర్డ్ జడ్జి సురేష్ కుమార్ కు బాధ్యతలు అప్పగించింది. ఎథిక్స్ ఆఫీసర్ గా రిటైర్డ్ జడ్జి భానును కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు 17 రోజులుగా తప్పించుకు తిరుగుతున్న హెచ్సీఏ సెక్రటరీ దేవరాజ్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. 17 రోజుల పాటు 7 రాష్ట్రాల్లో తిరిగిన దేవరాజును పూణేలో అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్టు నుంచి తప్పించుకోవడానికి దేవరాజ్ ₹1 కోటి ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఎక్కడికెళ్లినా 5 స్టార్ హోటల్స్ లోనే బస చేశాడు దేవరాజ్. హైదరాబాద్, ఏపీ, చెన్నై, బెంగళూరు, ఊటీ, గోవాలో తిరిగిన దేవరాజ్ను ఎట్టకేలకు పూణేలో పట్టుకున్నారు. ఇక ఇదే కేసులో 3 నిందితులకు బెయిల్ మంజూరవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హెచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాస్, సెక్రటరీ రాజేందర్ యాదవ్ తో పాటు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవితకు బెయిల్ వచ్చింది. ఇటు సిఐడి విచారణలో మాజీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు చేసిన లీలలన్నీ బయటపడుతున్నాయి. 500 మ్యాచ్ల రికార్డులను పరిశీలించిన సిఐడి అధికారులు మ్యాచ్ సమయంలో హెచ్సీఏ చెల్లించిన బిల్లులపై ఆరా తీశారు. జగన్మోహన్ రావు తన సొంత సంస్థలకు క్యాటరింగ్ ఇచ్చినట్టు గుర్తించారు. ఒక్కో ప్లేటుకు ₹2000 బిల్లు వేయడం చూసి అధికారులే షాక్ అయ్యారు. ఇది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటి షాకింగ్ విషయాలు మరెన్నో ఉన్నాయంటున్నారు అధికారులు. మొత్తంగా హెచ్సీఏలో ఇన్నాళ్లు పందికొక్కుల్లా మెక్కిన దండుపాళ్యం బ్యాచ్కు సిఐడి చుక్కలు చూపిస్తుంటే కేసు సీబీఐకి అప్పగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక సీబీఐకి గాని ఈ కేసు వెళ్తే ఈ దొంగల ముఠాకి మూడినట్లే. మరోవైపు హెచ్సీఏ కేసు సీబీఐకి అప్పగించాలంటూ సఫిల్గూడ క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం విచారణ జరగనుంది. మరి చూడాలి సోమవారం ఎలాంటి తీర్పు రానుందో.